హలో అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సేమ్ టు ఇంట్లో పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ దగ్గరికి స్టార్ట్ అవుతున్నాము. అక్కడ అత్తమ్మ వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి అండ్ ఈవినింగ్ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మమ్మీ వాళ్ళని కూడా విష్ చేస్తాం. అండ్ దెర్ ఇస్ అ సర్ప్రైజ్, ఒకరిని ఈరోజు ఈవినింగ్ సర్ప్రైజ్ చేయబోతున్నాం. బాయ్. ఎందుకు అంటే నేను ఎంగేజ్ చేయలేను జనాల్ని, నువ్వైతే ఎంగేజ్ చేస్తావు. ఏదైనా ఫోన్ మాట్లాడాలి అంటే ఆ ఫోన్ లో హార్డ్లీ 2 సెకండ్స్ కాదులే, ఒక 30 సెకండ్స్ మాట్లాడగలవేమో. తర్వాత ఎందుకు అన్ని టక ఎందుకు అడిగేస్తావు? వాళ్ళు ఆన్సర్ చెప్పే వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఎలా ఉన్నారు? హెల్త్ బాగుందా? బాగున్నారా? ఓకే, విష్ హ్యాపీ బర్త్డే, లేకపోతే విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, లేకపోతే ఉగాది శుభాకాంక్షలు, అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారే పక్కన అర్జెంట్ గా వెంటనే పక్కన ఫోన్ ఇచ్చేయాలి. అంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ గా మాట్లాడి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగిన తర్వాత వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత ఇంకో దానికి వెళ్తా. కానీ గ్యాప్ ఇవ్వకుండా అన్ని వెంటనే అడిగేసి క్లోజ్ చేసేసి నీకు ఇచ్చేస్తా. అలాని నేను ఒక్కడనే సీతయ్యలాగా క్వశ్చన్ షూట్ అవుట్ చేసేసి తర్వాత అయిపోయిన తర్వాత వెంటనే హ్యాండ్ ఓవర్ చేయను. నేను ఒక 2 minutes ఎంగేజ్ చేయగలుగుతా. ఎవరన్నా ఎంగేజ్ చేసిన తర్వాత నా పని అయిపోయిన దాని తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేస్తా. 2 minutes తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉండదు. ఇంకా దాని తర్వాత అదేంటో ముళ్ళుల మీద కూర్చున్నట్టు, ఐస్ గడ్డ మీద కూర్చున్నట్టు అలా ఉంటది అనమాట. ఉంటది అంటే మీలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రోవర్ట్. నేను వాళ్ళని ఎంగేజ్ చేయలేను. నువ్వు ఎంగేజ్ చేస్తావు, నేను చేయలేను. అందుకనే తమరు వీడియోస్ తీస్తారు. సరే, మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎవరు? చెప్పండి. ఓకే, చెప్పండి. ఓకే, యా. సో ఆన్ ద వే టు అత్తమ్మస్ ప్లేస్. హలో అత్తమ్మ. హలో రత్తమ్మ, హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అత్తమ్మ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఓ సార్ గారు ఇక్కడే కూర్చున్నారేంటి? హ్యాపీ ఉగాది అంకన్నా. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది మామయ్య. హ్యాపీ ఉగాది మామయ్య. థ్యాంక్ యూ మామయ్య. యాక్చువల్గా ఉగాదికి అందరూ ఒక వెరైటీ ఆఫ్ ఉగాది పచ్చడి మాత్రమే తింటారు. కానీ నేను 2 రకాల పచ్చళ్ళు తింటాను. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది అండ్ డాడీ వాళ్ళ పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు మీకు నేను 2 రకాల పచ్చళ్ళు చూపిస్తాను, టైప్ 1, టైప్ 2. సో మీరెన్ని రకాల పచ్చళ్ళు తింటారో చెప్పండి. మీకు ఏ పచ్చడి ఫెమిలియర్ అండ్ మీ ఇంట్లో ఏ పచ్చడి చేయడం అలవాటు అనేది కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. తిన్న వెంటనే ఏమొచ్చింది? ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుస్తుంది. పులుపా? అయ్యో, మిక్స్డ్ ఫీలింగ్ అంట దానికి. మిక్స్డ్ ఫీలింగ్ నీకు. నాకు వగరు వచ్చింది. చాలా ఆపమ్మా. ఏమొచ్చింది? నాకు 6 రుచులు వచ్చాయి. అన్ని వచ్చినాయి. పులుపు వచ్చింది. ఒకసారి అన్ని ఎట్లా వచ్చింది? మళ్ళీ కారం, పులుపు, చేదు, 3 తగిలాయి. నీకేమొచ్చింది? నీకు బాగుందమ్మా. ఇది టైప్ 1 పచ్చడి.
అన్ని కలిపి వచ్చినాయి. అన్ని కలిపి వచ్చాయి. ఫస్ట్ నాకు తీపి వచ్చింది, హరీష్ కి అన్ని కలిపి వచ్చాయంట. ఫస్ట్ చేదు, కారం, పులుపు 3 కలిపి కొట్టి. మామయ్యకి ఏమో ఓన్లీ పులుపు వచ్చింది, అత్తమ్మ కూడా అన్ని కలిపి వచ్చాయంట. సో మీకు ఫస్ట్ ఏ రుచి వచ్చిందో చెప్పండి. మా అమ్మ హాయ్ చెప్తుందంటే సో అందరం ఆకలి మీద ఉన్నాం. సో ఫటాఫట్ అత్తమ్మ చేసిన వంటలన్నీ లాగించేయాలి అర్జెంట్గా. సో మీరు తినేయండి, మేము తినేస్తాం. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అన్నిసార్లు కొట్టమన్నా. హలో రండి రండి. వెళ్ళవే కలిసే కదా వెళ్ళింది. మరి వీడియో ఎవరు తీస్తారు? హాయ్ డాడీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హ్యాపీ ఉగాది మమ్మయ్య. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. వీడియో తీస్తున్నా. హాయ్ మా, హాయ్, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. హ్యాపీ ఉగాది అత్తయ్య. థ్యాంక్ యూ మా, సేమ్ టు యూ. కాంటాక్ట్ చేయట్లేదు. మా మమ్మీ వాళ్ళ ఉగాది పచ్చడి చూపిస్తాము, వెరైటీ పచ్చడి అన్నాం కదా, ఇప్పుడు చూపిస్తా. ఇదిగో దీంట్లో ఇలా కుండ అలా చేస్తారు, కుండలో చేస్తారు యూజువల్ గా, కానీ మమ్మీ ఈసారి ఇలా బిందెలో చేసింది. ఇలా మా పచ్చడి, మమ్మీ వాళ్ళ పచ్చడి టెక్స్చర్ ఇలా ఉంటది. యా, టేస్టీ యమ్మీ యమ్మీ ఉంటది. మమ్మీ ఒక గ్లాస్ ఇచ్చే అర్జెంటుగా. నేను వద్దన్నా గ్లాసులు తాగే పచ్చడి ఇది. Cheers. యమ్మియస్ట్ ఉగాది పచ్చడి మా నానమ్మ నేర్పించింది, మా మమ్మీ చేస్తుంది. మా నానమ్మ వాళ్ళ అత్తగారు నేర్పించింది, మా నానమ్మ చేశారు. అంతేనా? అలా. సో మీరు కూడా ఇలా గ్లాసుల్లో తాగే ఉగాది పచ్చడి ఎవరికైనా ఉంటే చెప్పండి, కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. బాగుంది. చాలా అల్లుడి కోసం వేడి వేడిగా మసాలా వడ చేసిస్తున్న అత్తగారు అక్కడ. హలో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మమ్మీ. సో అందరికీ నేను వీడియో స్టార్టింగ్ లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒకరికి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను ఈవినింగ్ అని చెప్పాను కదా. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తనది బర్త్డే, ఉగాది రోజు బర్త్డే వచ్చింది. యాక్చువల్లీ ఈ ఉగాది అంటే మాకు బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే, ఒక 3 years బ్యాక్ కోవిడ్ టైంలో మమ్మీ డాడీ ఇద్దరికి చాలా హై కోవిడ్ వచ్చినప్పుడు షీ వాజ్ ద వన్ హూ హ్యాస్ కంప్లీట్లీ టేకెన్ కేర్ ఆఫ్ మై పేరెంట్స్. సో యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్ తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఈరోజు. హోప్ తనకి నచ్చుతుందని అనుకుంటున్నాం. యా, సో చూద్దాం, తను వచ్చేటప్పటికి తనకి సర్ప్రైజ్ చేద్దాం. బికాస్ తనకు తెలియదు నేను ఇక్కడ ఉన్నానని. ఒకవేళ ఓపెన్ అయింది అన్ని నా బర్త్డే టైంలో అట్లే అయింది కదా. నీకు చెప్పు. అది కాదు, నేను ఫోన్ చేస్తే హ్యాపీ బర్త్డే. మమ్మీ వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూద్దాం. ఉగాది డిన్నర్. ఓకే, టొమాటో పప్పు, ఓకే, చిత్రాన్నం, ఓకే, మామిడికాయ చిత్రాన్నం, మామిడికాయ చిత్రాన్నం, వైట్ రైస్
అండ్ వీ హ్యావ్ బంగాళదుంప ఓ సారీ That's- రాయలసీమలో మీరు ఏమంటారు ఉర్లగడ్డ, టొమాటో టొమాటో రసం. రసం అండ్ చిక్కుడుకాయ యా మేము కూడా దాని చిక్కుడుగాయనే అంటాం. అండ్ అండ్ వడలు, మసాలా వడ. మసాలా వడలు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ సుకియా, నాట్ సకియా, సుకియా. ఇది సుకియా. వీళ్ళు దీన్ని బూరెలా బూరెలు, పూర్ణాలు అని అంటారు, కానీ మేము దీన్ని సుకియలు అంటాం. అండ్ ద లాస్ట్ టమాటో టొమాటో చట్నీ. దాన్ని మీరు కూడా టొమాటో చట్నీ అంటారు. అంటే మీరేమైనా కొత్త పేరు ఉంటే చెప్పండి. కిందకి పైకి చూస్తాం ఎల్లి- టెంకాయ అనాలంటది. టెంకాయ వరకు టెంకాయ గుళ్ళు గుడి- ఉంటుంది గుడిలో కదా. పెట్టేది కదా. మా రాయలసీమలో దాన్ని టెంకాయలు లేకపోతే ఎల్లీరు అంటారు. ఎల్లీరా? అంటే కన్నడలో అంటారు ఎల్లీరని. అమ్మా, ఇదో కొత్త పేరు బికాస్ తెలిసిందండి. కర్ణాటక బార్డర్ కాబట్టి అలా ఎల్లీరు అంటారు. మీ ఆంధ్రాలో ఏమంటారు దాన్ని? దేన్నమ్మా? కొబ్బరి బొండం అంటారా? కొబ్బరి బొండం. టెంకాయ అంటే గుళ్ళో కొట్టేదంట. ఎలా ఉంది? కాదు, భోజనం అయిపోయిన తర్వాత ఇలా కప్లో కర్రీ వేసి కర్రీ వేయడం మర్చిపోయామని ఎవరైనా మీకు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో పెట్టారా? అదండి మా స్పెషాలిటీ. మేము ఫుడ్ పెట్టి చంపేస్తాం. సో ఫైనలీ అన్ని సెలబ్రేషన్స్ తర్వాత మా ఉగాది ఇలా ఎండ్ అయింది. ఆల్మోస్ట్ 12 టైమ్. చాలా 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 టైరింగ్ డే ఈరోజు. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. ప్లీజ్ subscribe, comment, like and share. Thank you so much. Shri signing off. Peace out.